ఏపీ చేనేత శాఖ మంత్రి సవితా విజయవాడలోని లేపాక్షి ఎంపోరియాన్ని సందర్శించారు. హస్త కళాకారుల స్థితిగతులను మెరుగుపరిచేందుకు రాష్ట్రంలో ప్రతి ఒక్కరూ హస్తకళలకు చెందిన వస్తువులను కొనుగోలు చేయాలని కోరారు. విదేశాలలో కూడా మన హస్తకళలకు ఎంతో గిరాకీ ఉందన్నారు. ప్రస్తుతం 80 కోట్ల టర్నోవర్ ఉందని, దీనిని 100 కోట్లకు తీసుకెళ్లేందుకు రాష్ట్ర ప్రభుత్వం కృషి చేస్తోందని మంత్రి సవిత తెలిపారు. ఇది మేము మొన్న చెప్పారు కదా, ఇలాంటివి ఇప్పుడు ప్రైమ్ మినిస్టర్ గారు విజిట్ వెళ్ళినప్పుడు ఇతర దేశాలు ట్రెడిషనల్ గా ఉంటుంది, మోడర్నైజ్ నమస్కారం. నిజంగా చూస్తుంటే చాలా గర్వంగా ఉంది. ఎందుకంటే ఇన్ని కళలు, ఇక్కడ హస్తకళలు, అన్ని కళలు అందరికీ ఉపయోగపడేటువంటి, సామాన్యమైన ప్రజల దగ్గర నుంచి అత్యున్నతమైన స్థాయి ఉండే వాళ్ళ వరకు ఉపయోగపడే ప్రతి వస్తువు ఇక్కడ దొరకటం నిజంగా చాలా గర్వంగా ఉందని కూడా తెలియజేస్తున్నాం. నన్ను డిపార్ట్మెంట్ వారు కూడా నాకు తెలియజేశారు వాట్ ఈస్ వాట్ అనేది. ఇప్పుడు రాష్ట్రంలో మొత్తం లేపాక్షి ఎంపోరియంస్ మొత్తం 16 ఇక్కడ ఉన్నాయి, 3 బయట ఉన్నాయి, ఇతర రాష్ట్రాల్లో ఉన్నాయి. అదేవిధంగా నేను కూడా తెలియజేసేది, నేను కూడా చేయబోయేది కూడా ఒకటే, ఇంకా కొన్ని మన రాష్ట్రంలో ఎంపోరియంస్, లేపాక్షి ఎంపోరియంస్ రీమోడల్ చేయాల్సిన పరిస్థితులు కొన్ని ఉన్నాయి, అది కూడా చేయబోతున్నాం. అదేవిధంగా హస్తకళాకారులకు మరికొంత ఉపాధి పెంచే విధంగా కూడా మేము ప్రయత్నాలు చేస్తున్నాం. ఇది అందరి బాధ్యత, రాష్ట్ర ప్రజలందరి బాధ్యతగా స్వీకరించాలి. ఎందుకంటే హస్తకళాకారులు పరిస్థితి కూడా చాలా బాగుంది. నమస్కారం. నిజంగా చూస్తుంటే చాలా గర్వంగా ఉంది. ఎందుకంటే ఇన్ని కళలు